నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో స్వయం సహాయక సంఘాల వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు జమ సమావేశం అబాసపాలైంది. వాకాడులో గురువారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరు కాకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులను సభ సమావేశానికి పొదుపు సంఘ సభ్యులను తీసుకొచ్చేందుకు వీఓఏలు ముందుకు రాకపోవడం విశేషం. వైఎస్ఆర్ ఆసరా పథకం సీసీలు సమ్మెలో ఉన్నందున ఈ సమస్యలు పరిష్కారం కొరకు ఆందోళనలు చేస్తుంటే సమావేశాలకు ఎలా వెళతారని వీఓఏలు పొదుపు సంఘాల సభ్యులను రానియకుండా చేసినట్లు తెలుస్తోంది. జనాలు రాక, లబ్ధిదారులు లేక పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. పై కార్యక్రమాలను రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ ఏర్పాట్లతో అధిక జనాలతో కార్యక్రమాన్ని జరపాలని వైసీపీ ప్రభుత్వం ప్రతి మండల అభివృద్ధి అధికారులకు భారీగానే నిధులు ఇచ్చినట్లు సమాచారం. ఈరోజు 4వ విడత ఆసరా కార్యక్రమానికి మండలంలో జరగాలని చెప్పేసి మనకి 23వ తేదీ గౌరవ సీఎం గారు స్టేట్ లెవెల్లో వాళ్ళకి ఆసరా ప్రోగ్రాంకి సంబంధించి లాంచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 23వ తేదీ నుంచే మండలాల్లో ప్రతి మండలంలో భారీగా సభ పెట్టి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాలపైన మండల లెవెల్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టి సభ్యులందరినీ రప్పించి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సభకు ఇచ్చేసి అందరి సమక్షంలో అందరికీ అన్ని విషయాలు తెలియజేయమని చెప్పారు. సర్కులర్ రూపంలో ఇచ్చారు. అలాగే మండలానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఆ డబ్బులన్నీ మండలానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి సర్కులర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎంపీడీఓ ద్వారా అమలు జరగాలని, మొబిలైజేషన్ వరకు సీసీలు, ఏపీఎంలు బాధ్యత తీసుకొని, సర్ప్ ఉద్యోగస్తులు బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారము ఈ సర్ప్ ఉద్యోగస్తులందరూ కూడా గత 10వ తేదీనే నోటీస్ ఇవ్వడం జరిగింది. మనకి 22వ తేదీ వరకు మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే 23వ తేదీ నుంచి మేము స్ట్రైక్లోకి వెళ్తాము అని రాష్ట్ర స్థాయిలో సర్ప్ సిఇఓ గారికి రాష్ట్ర జేఏసీ వారు, అంటే అన్ని సంస్థల యొక్క జేఏసీ నాయకులు అంతా కలిసి ఆడ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా స్ట్రైక్లో పాల్గొంటున్నారు. ఒక ఏసీ ఇన్ఛార్జిగా నేను స్ట్రైక్లో లేను కాబట్టి నేను ఈ నియోజకవర్గాన్ని మొత్తానికి మా ఎంప్లాయీస్లో నేను ఒక్కడే పనిచేస్తున్నాను. వివోఏల ద్వారా పనిచేపిస్తున్నాము. ఈరోజు వివోఏలు కూడా ఈ సమావేశానికి రాలేదు. దీని ప్రభావం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అదే బాటలో వెళ్తున్నాము అనేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యూనియన్ గ్రూప్ ఉన్నది, వాళ్ళు ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. మా సంస్థకి లెటర్ పూర్వకంగా అయితే ఇవ్వలేదు. వాళ్ళు కూడా సహకరించడం లేదు. ఇవ్వనప్పుడు వాళ్ళు రావాలి కదా సార్ ఇక్కడికి. వాళ్ళ యూనియన్స్లో ఉన్న ఒత్తిడి వలన వాళ్ళు రాలేదనేసి చెప్తున్నారు. మేము అడిగాము. ఎంపీడీఓ సార్ ఒక పక్కన, నేను ఒక పక్కన, మండల సమాఖ్య అధ్యక్షులు, అలాగే మండల సమాఖ్య అకౌంటెంట్ గారు, ఏసీ ఇన్ఛార్జిగా నేను, మేము నిన్నటాల నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ అందరికి సమాచారం ఇస్తూ అందరూ రావాలని చెప్తా ఉన్నాము. అయినా కూడా ఇప్పటి వరకు కూడా వస్తామని చెప్తానే ఉన్నారు. రానందుకు వారి మీద చర్యలు గారు ఆల్రెడీ పీడీలతో మాట్లాడటం జరిగింది. చిత్తూరు జిల్లా పీడీ గారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా సార్ని వ్రాతపూర్వకంగా లెటర్ రాసి పెట్టమని చెప్పారు. పెట్టిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు ఆసరా ప్రోగ్రాం కింద గతంలో మా ఏసీ గారు గౌరవ ఎమ్మెల్యే దగ్గర డేట్లు తీసుకొని ఆ డేట్ల ప్రకారం ప్రోగ్రాం పంపించారు. సో ఇంత లోపల వెలుగు స్టాఫ్ స్ట్రైక్లోకి వెళ్ళారు. కానీ వీవోలు స్ట్రైక్లో పోతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న సాయంకాలం. ఎందుకంటే నేను సాయంకాలం 36 మంది వీవోలతో నేనే పర్సనల్గా నా ఫోన్ నుంచే మాట్లాడాను. అందరూ మేము తీసుకొని వస్తాం అన్నారు. మాకు ఇన్ని గ్రూపులుగా ఆసరా పడింది సార్, ఇంతమందికి తీసుకొని వస్తాం సార్ అని చెప్పారు. నేను అది కూడా నోట్ చేసుకున్నాను, అటెండెన్స్ కూడా తీసుకుంటానని చెప్పి దాన్ని కూడా రెడీ చేసుకున్నాను. కానీ ఒకరు కూడా చాలా మోసం చేశారు. ఒక మండల అధికారిని మోసం చేశారంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా. దీంట్లో భాగంగా నా ఇదేంటంటే ఆల్రెడీ సీసీలు స్ట్రైక్లో ఉన్నారు, కాదనడం లేదు.
సో స్ట్రైక్లో ఉన్న కనీసం నేనేం చెప్పాను, మా ఫోన్లు కనీసం నా ఫోన్ ఎత్తుండొచ్చు. యాజ్ ఏ మండల అధికారిగా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తే వీవోలకు చెప్పి జనాలను సభ్యులను పంపించమని చెప్పి చెప్తాం అనుకుంటే వాళ్ళు ఎత్తలేదు. నేను ఈ విషయం పైన గౌరవ తిరుపతి పీడీకి అట్లాగే నెల్లూరు పీడీకి మాట్లాడాను. తిరుపతి పీడీ ఏమంటే నెల్లూరు పీడీ గారికి చెప్పమన్నారు. నెల్లూరు పీడీ గారికి చెప్పాను నేను, మీరు ఏదైనా అంటే లెటర్ పెట్టి తిరుపతి పీడీ ద్వారా నాకు పంపించామని చెప్పారు. నేనైతే వీళ్ళ మీద సీసీల మీద అయితే పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటాను. గతంలో మండలంలో పనిచేసి ఎంత మాత్రం ఎవరెవరు ఎంత మాత్రం పనిచేసాను నాకు తెలుసు, అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ ఒక చిన్న ప్రోగ్రాం, వాళ్ళ ప్రోగ్రామే, వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటే కనీసం సహకరించకుండా ఉండేదాన్ని మాత్రం చాలా ఇదైతే బాధాకరమైన విషయం. ఇంకా ఎల్లుండి నుంచి నేను వెలుగు ఆఫీసులో కూర్చుంటాను, ఎవరు డ్యూటీకి వస్తున్నారు, ఎవరు డ్యూటీ రావడం లేదనేది. దీనిపై అయితే మాత్రం పైకైతే మాత్రం చర్యలు తీసుకోమని చెప్పి చేస్తాను. దీంట్లో మా ఏసీ గారితో కూడా చెప్పాము. ఏసీ గారు కూడా ఆయన కూడా వస్తాం అంటున్నారు కానీ ఎవరు రావడం లేదు. మరి వివోలు స్ట్రైక్లో ఉన్న విషయం మాకు తెలియదు. ఆ విషయం ముందుగానే తెలుసుంటే కనీసం నేను రాత్రినే చెప్పండి, నేను ఉదయం ఈ షామ్యాన్లు ఇవన్నీ వేసుకొని ఉన్నాను, ఈ ఖర్చు అంతా పెట్టుకున్నాను. సో ఇదైతే జరిగిపోయింది. ఈసారి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బాలేదంటే ఈ రోజు రాకపోతే ప్రతి ఒక్క వివో మీద యాక్షన్ అయితే మాత్రం కంపల్సరిగా తీసుకుంటామండి. ఇది ఏసీ గారు కూడా చెప్పున్నాను. ఆల్రెడీ మా ఎంపీపీ గారు కూడా స్ట్రైక్లో పోకుండా ఉంటే ఇబ్బంది లేదు. పీడీ గారు కూడా వాళ్ళందరూ కూడా చెప్పున్నారు, స్ట్రైక్లో పోకుండా ఉంటే యాక్షన్ అయితే తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆసరా డబ్బులు ఎవరికి విత్డ్రా చేసేదని కూడా రిజల్యూషన్ కూడా మేము తీర్మానించాము. అది కూడా నేను ఏసీతో మాట్లాడుకొని ఫర్దర్గా నేను ఇచ్చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.